బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని భవితా కేంద్రం బదిలీల పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి దిలీప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు బాలనరసింహారావు, సోము రామచంద్రారెడ్డి విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ దిలీప్ కుమార్ మాట్లాడుతూ, మంచి మనస్సుతో లయన్స్ క్లబ్ సభ్యులు సేవ చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందజేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు. భవిత కేంద్రాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సందర్శించారన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా భవిత కేంద్రానికి మరుగుదొడ్లు నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే, ఎంపీ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ తిరువీధి సుబ్రహ్మణ్యం, లయన్స్ క్లబ్ సెక్రటరీ మస్తాన్ బాబు, ట్రెజరర్ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు గండికోట సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని బుచ్చి మండలంలో ఘనంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించి లయన్స్ క్లబ్ బుచ్చిరెడ్డిపాలెం ప్రజెంట్ ఉన్నటువంటి కమిటీ మరియు పూర్వపు బాలు గారు అందరూ ఇచ్చేసి పాఠశాలలో చదువుతున్నట్లంటే అందరి విద్యార్థులకు కొన్ని గిఫ్ట్లు అందజేయడం జరిగింది. అదే రకంగా అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదే రకంగా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా బుచ్చి మండలంలో విపిఆర్ ఫౌండేషన్ తరఫున ట్రైసైకిల్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి బుచ్చిని సందర్శించడం జరిగింది. దాంట్లో భాగంగా మా దివ్యాంగుల కేంద్రాన్ని కూడా పెద్దలు బిజీగా ఉన్నప్పటికీ, వర్షాభావం ఉన్నప్పటికీ కూడా మా కేంద్రాన్ని కూడా సందర్శించి ఈ పాఠశాలకి కొత్తగా ఉన్నటువంటి ఒక టాయిలెట్ని మంజూరు చేయడం జరిగింది. దివ్యాంగులకి ఆ టాయిలెట్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా, వెంటనే పనులు ప్రారంభించాల్సిందిగా ఎంపీడీఓ గారిని కూడా ఆదేశించడం జరిగింది. విద్యాశాఖ పక్షాన ప్రత్యేకంగా ఎంపీ గారికి మరియు విపిఆర్ ఫౌండేషన్ అధినేతలకు, మా ఎమ్మెల్యే గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా లయన్స్ క్లబ్ వాళ్ళందరికీ కూడా విద్యాశాఖ పక్షాన, మా దివ్యాంగుల విద్యార్థుల పక్షాన కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పిల్లల పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.